అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అథారిటీ మీటింగ్, యాక్చువల్గా 47వ అథారిటీ మీటింగ్ ఈరోజు జరిగింది. అంతేకాకుండా GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది. అథారిటీలో ముఖ్యంగా కొన్ని వర్క్స్కి టెండర్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి యాక్చువల్గా ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా ఏదైతే 2014-19లో గజెట్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గజెట్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజెటెడ్, నాన్ గజెటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ 1732.31 క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLDతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years O&M ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి E1, E2, E3, E4 అలా E16 రోడ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. ఆ 3.5 కిలోమీటర్ రోడ్లో 1.5 కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా E15, E13 ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం. సో E15 వచ్చి 3.98 కిలోమీటరు, దానికి 70 కోట్లు యాక్చువల్గా. E13 వచ్చి 4.10 కిలోమీటరు, అది 384.78 క్రోర్. వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఇది కాకుండా ఈరోజు GOMలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి 55 ఎకరాలు ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి, IT నెక్స్ట్ స్టేజ్ ఇవ్వాలని తీసుకున్నారో దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. 50 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. మరికొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 ఏకర్స్. అదేవిధంగా IRCTC హోటల్స్ దానికి మరొక 1 ఏకర్ ఇవ్వటం జరిగింది. మొత్తం 7 ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది.
అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్కి, వాళ్ళు 7 ఆర్గనైజేషన్స్కి, మొత్తం 71 ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయటం, అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్ని యాక్చువల్గా కొన్ని పిలిచేశారు, కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 1050 ఏకర్స్ యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది. 1050 ఏకర్స్. ఉందనా? అంటే ఎక్కడైతే మనకు బ్రిడ్జ్ వస్తుందో అక్కడే, మిగతా ఎలివేటెడ్ కాదు, మిగతా అవి మాల్ కింద పోతాయి. ఎందుకంటే మనకు క్యాపిటల్ సిటీ నుంచి నేషనల్ హైవేకి పోయేటప్పుడు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అయితే దాని పక్కనే మంగళగిరి రోడ్డు వస్తుంది. మంగళగిరి అంతకుముందున్న హైవే దాని పైనుంచి పోవాలి. దాని మీద పోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుద్ది. అందుకని పైనుంచి పోవాలి కాబట్టి ఎలివేటెడ్ రోడ్డు వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మున్సిపాలిటీస్లో యాక్చువల్గా CFMS ఇచ్చాము. దానికి అంటే వాళ్ళు మనీని దేనికంటే దానికి యూటిలైజ్ చేయకుండా ఒక గైడ్ లైన్స్ CDM ఇవ్వమనేమో యాక్చువల్గా అది రెడీ చేశారు. యాక్చువల్గా పంపించుకుంటే యాక్చువల్గా వాళ్ళే మాట్లాడి రేపే పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.